హాయ్ అండి, వెల్కమ్ టు రాయల్ రెసిపీస్. మనం చపాతీల్లోకి చికెను, ఆలు ఇట్లా చాలా కర్రీస్ ట్రై చేసాం, కానీ ఎప్పుడైనా క్యాబేజీ శనగపప్పు ట్రై చేశారా? ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందుకు కావాల్సినవి మిక్స్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసి తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. కొంతమంది శనగపప్పుని నీటిలో నానబెట్టకుండా ఈ క్యాబేజీతో పాటు ఉడికిస్తారనమాట. చూసారా, క్యాబేజీ 2 విజిల్స్ వేసిన తర్వాత వాటిని నీటి నుంచి వేరు చేసుకోవాలి, అంటే ఇలా వడకట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని కొంచెం ఆ వేగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను కూడా ఆ ఆయిల్లో వేసుకుని బాగా ఎర్రగా వేయించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ మొత్తం ఎర్రగా దోరగా వేగేంత వరకు కూడా వేగించి తరువాత టమాటా ముక్కలు వేసుకుని టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఉడకపెట్టిన క్యాబేజీ ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకుని తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు సరిపడినంత వేసుకోండి. అలాగే కారం, కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోండి. మా ఇంట్లో తక్కువ తింటారు కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను. వేసుకుని బాగా కలిపి పెట్టుకుని ఒకసారి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును కూడా అందులో వేసుకుని మళ్ళా కలుపుకొని కొంచెం గరం మసాలా వేసుకుని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. కాసేపు ఉడికిన తర్వాత 1 కప్పు నీళ్ళు పోసుకుని పప్పు అంతా బాగా ఉడికేటట్టుగా చూసుకోవాలి. మూత పెట్టుకుని స్టవ్ ఫ్లేము సిమ్లో పెట్టుకుని కాసేపు ఉడికిన తర్వాత మూత తీసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నీళ్ళంతా పోయేంత వరకు కూడా ఉడికించి తర్వాత ఒక బౌల్లో తీసుకుని కొంచెం నిమ్మరసం పిండి చపాతీల్లోకి కొంచెం ఉల్లిపాయ టచింగ్ ఇస్తూ తింటే చాలా బాగుంటుందండి. అలాగే ఈ కర్రీని రైస్లో కూడా ట్రై చేయొచ్చండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.